పాటలు వస్తున్నాయి కానీ బండి ఇంజన్ సౌండ్ వల్ల అవి నాకు సరిగా వినబడటం లేదు. ఒకవైపు టైం అయిపోతుంది. డొంక చూస్తే దయ్యాల నివాసంలా ఉంది. మామయ్య మాటలు శాంతి శవం వద్దన్నా కానీ పదే పదే అవే గుర్తొస్తున్నాయి. బండి కదిలింది. పాట కూడా వస్తూనే ఉంది. బండి సౌండ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. చెమటలు కూడా కారిపోతూనే ఉన్నాయి. అవి నా లోపల భయానికి బయట చిహ్నాలు. మనసు ఒకలా, మెదడు ఒకలా, కళ్ళు ఇంకోలా సఖ్యత లేకుండా పనిచేస్తూ ఉన్నాయి. మనసు ధైర్యంగా ఉండమంటుంది. మెదడు దయ్యాలు, శాంతి అనే చిత్రాలను తెరపై వేసి సినిమా చూపిస్తుంది. కళ్ళేమో అటు ఇటు అప్రయత్నంగా చూస్తున్నాయి. కొద్ది దూరం బాగానే ఉంది. ఆ తరువాత దారి అస్సలు బాలేదు. అంతా ఇసుకే ఉంది. మట్టి ట్రాక్టర్లు తిరిగి రోడ్డు కూడా చండాలంగా తయారైంది. బండి మీద కొద్ది చూపు వెనక్కిపోతుంది. ఒకవైపు బీరు దెబ్బకి మూత్రాశయం నిండిపోయింది. బండి ఆపితే అసలు ఉంటానో లేదో అదొక భయం. చీకట్లో పురుగుల కీచుమనే శబ్దాలు నా బండి ఇంజన్ శక్తిని అధిగమిస్తున్నాయి. ఏదైనా అనుకోని బండిని ఆపకూడదని 2వ గేర్లో పోనిస్తున్నాను. ఇంకా 2 కిలోమీటర్లు ఉండొచ్చు. డొంకల ప్రతి మలుపు భయంకరంగా ఉంది. మామిడి తోటలో నుంచి నక్కల ఊళ్ళలు వినిపిస్తున్నవి. అంతటా వాడికైనా గుండెను జార్చేస్తాయి. నా గుండె వేగం నాకు వినపడుతుంది. ఎడమ చేతితో జేబులో ఉన్న మొబైల్ తీసి పాటలు ఆపేశాను. ఇప్పుడు కేవలం ఇంజన్ శబ్దం చుట్టూ చూడటం ఆపేశాను. కేవలం లైటింగ్ మాత్రమే చూస్తున్నాను. ఒక్కసారిగా వెలుతురులో ఒక నల్లని గేదె ఎదురు కనిపించింది. గుద్దేసేవాడిని. బ్రేక్ గట్టిగా నొక్కాను. బండి ఆగింది. ఎదురుగా చూస్తే గేదె లేదు. కాళ్ళు వణుకుతున్నాయి. బండి మళ్ళీ ఎక్సిలేటర్ చేసి పోనిచ్చాను. అది దయ్యమా లేదా మాయా గాలా? ఈ టైంలో గేదెని అలా ఎవరూ వదలరు. ఒకవేళ గుంజకు కట్టిన తాడు తెంపుకొని వచ్చినా ఇక్కడ దాకా వచ్చే అవకాశం లేదు. వెళ్తే చెరువు వైపుకి వెళ్ళాలి, లేదా ఎవరి గడ్డివాం మీద అయినా మేయాలి. అదే ఆలోచనలతో పొలానికి ఎలాగో చేరాను. బండి డొంకలో ఆపి నడిచి పొలం మధ్యలో ఉన్న షెడ్లోకి వెళ్ళాను. చిన్న షెడ్డు. మొబైల్కి ఉన్న లైట్ ఆన్ చేశాను. మోటార్కి సంబంధించిన కరెంటు బోర్డు మీద ఎర్ర బటన్, నల్ల బటన్ ఉన్నాయి. నల్ల బటన్ నొక్కాను. మోటార్ ఆన్ అయింది. 5 ఎకరాల బిట్టు వేరుశనగ వేశాము. అంతకుముందు నీళ్లు మల్లేసేవాళ్ళం కాలువలతో. కానీ ఇప్పుడు ఆధునిక వ్యవసాయం, స్ప్రింక్లర్స్ వచ్చాయి. మోటార్ ఆన్ చేస్తే చాలు, అవి చుట్టూ తిరుగుతూ అన్ని వైపులా తడుపుతాయి, చిమ్ముతాయి. మా పొలానికి కుడివైపున ఒక పంట కాలువ ఉంది. అది చెరువుకి సంబంధించిందే. దాన్ని ఆనుకొని తాటిబొత్తల మధ్యలో ఉంది శ్మశానం. శాంతి కాలిపోయి ఉండొచ్చు. అకారణంగా చనిపోయింది. 2 పిల్లలు అనుకోగానే చుట్టూ ఉన్న చెట్లు బలంగా ఊగుతున్నాయి. గాలి వేగంగా వీస్తుంది. ఆ గాలిలో ఏదో ఆలోచన అనిపిస్తుంది. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఏదో ఉంది ఇక్కడ. నిండిన మూత్రాశమే ఆ భయానికి పోటెక్కుతుంది. వెంటనే నాకు చిన్నప్పుడు తాతయ్య చెప్పింది గుర్తొచ్చింది. రాత్రులు ఇంటి బయటికి వెళ్ళినప్పుడు భయపడినా లేదా అది గాలి అని తోచినా వెంటనే మట్టిలో పాస్ పోసి ఆ మట్టి తీసి చుట్టూ చల్లుకోమనేవారు. లేదా చేతిలో పట్టుకొని అనుమానం వైపు ఉన్నల్లా చుట్టూ బూతులతో చల్లమనేవారు. ఆ మట్టి దయ్యాలను దగ్గరికి రానిదంట, మార్చేస్తుందంట. నాకు అది తట్టిన వెంటనే పక్కన ఉన్న మట్టిలో పాస్ పోసి ఆ మట్టి కుడి చేతిలో తీసుకున్నాను. గాలి అలానే ఉంది, కానీ ఏదో ఒక వాసన అక్కడ ఆవరించడంతో అది మాంసం కాలిన మరి జుట్టు కాలిన వాసన వస్తుంది. నా కాళ్ళు నా ఆదిలంలో లేవు. చుట్టూ అర్ధచంద్రాకంలో తిరుగుతూ ఉంది. మనసులో ఉద్రేకం. అప్పుడే సరిగ్గా శ్మశానం వైపు చూశాను. ఎవరో మా పొలం మూలన నించొని ఉన్నారు. ఆడో మగో తెలియదు. ఎవరో నోట్లో నుంచి మాట పెదలట్లేదు. ఎవరో అని గట్టిగా అరిచాను. నా మాట గాల్లో కలిసిపోయింది. ఆ ఆకారం నా వైపు కొద్దిగా కదిలింది. మరుసటి భాగం కోసం ఎదురు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.